హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. మనం చూస్తున్నాం హమాస్ ఇజ్రాయెల్ మీద వేల సంఖ్యలో రాకెట్లని ప్రయోగిస్తోంది. వాటిని ఐరన్ డోమ్ అన్నటువంటిది ఎదుర్కొంటోంది. ఏంటి ఈ ఐరన్ డోమ్? దీని యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు ఇది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఐరన్ డోమ్ అన్నటువంటిది అన్ని రకాల ఈ రాకెట్లని ఎదుర్కోలేకపోతోంది. ఎందుకని? అంతేకాకుండా హమాస్ని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ స్మార్ట్ ఐరన్ కంచెని నిర్మించింది. ఏంటి ఈ కంచె? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఐరన్ డోమ్ సిస్టమ్ లేదా ఐరన్ డోమ్ వ్యవస్థ అన్నటువంటిది ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్నటువంటి వాయు రక్షణ వ్యవస్థల్లో ఒక అత్యుత్తమమైనటువంటి వ్యవస్థగా మనం చెప్పచ్చు. అంటే వేరే దేశాల నుంచి లేదా వేరే భూభాగాల నుంచి వాయు మార్గంలో వచ్చేటటువంటి రాకెట్లు, మోటార్లు, ఫిరంగులు, మానవరహిత విమానాలు వీటన్నింటినీ గాల్లోనే అడ్డుకొని వాటిని గాల్లోనే నాశనం చేసే విధంగా ఈ సిస్టమ్ అనేటటువంటిది ఉంది. అయితే దీని యొక్క పరిధి ఎంత? 70 కిలోమీటర్లు. అయితే ఇందులో మొత్తం 3 భాగాలు ఉంటాయి. ఒకటి డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ రాడార్ అన్నటువంటిది, రెండవది బ్యాటిల్ మేనేజ్మెంట్ అండ్ వెపన్స్ కంట్రోల్ అన్నటువంటిది, మూడవదేమో 20 తమిర్ మిసైల్స్ ఉన్నటువంటి ఒక మిసైల్ లాంచర్ అన్నటువంటివి ఉంటాయి. మనం చూస్తే 2011 నుంచి ఇజ్రాయెల్ దగ్గర ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ అన్నటువంటిది ఉంది. ఎందుకని ఐరన్ డోమ్ వ్యవస్థను తీసుకొచ్చింది అంటే 2006లో లెబనాన్ యుద్ధ టైంలో ఎన్నో వేల రాకెట్లు దాడి చేయటంలో చాలా ప్రాణ నష్టం అనేది వచ్చింది. మరి అలాంటిది మళ్ళీ జరగకూడదు అన్నట్టుగా ఇజ్రాయెల్ సొంతంగా ఇలాంటి ఒక వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది. దాని పేరే ఐరన్ డోమ్ వ్యవస్థ అన్నటువంటిది. చూడండి, ఈ ఐరన్ డోమ్ యొక్క పనితీరు ఎలా ఉంది? చూడండి, ఇందులో ముఖ్యంగా 3 వ్యవస్థలు అనేవి ఉన్నాయి. డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ రాడార్ అన్నటువంటిది, అలాగే పోరాట నిర్వహణ ఆయుధ నియంత్రణ వ్యవస్థ అన్నటువంటిది, 3 క్షిపణి లాంచర్ లేదా మిసైల్ లాంచర్ అన్నటువంటిది. ఇందులో 20 తమిర్ లేదా టామిర్ క్షిపణులు అనేవి ఉంటాయి. ఇవి ఏం చేస్తుంది? చూడండి, శత్రువు రాకెట్స్ అనేవి ఇలా ప్రయోగించిన తర్వాత అది ఫస్ట్ డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ రాడార్ అన్నటువంటిది గుర్తిస్తుంది ఇలా ఆకాశంలోకి అక్కడికి రాగానే. తర్వాత ఈ డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ రాడార్ అన్నటువంటిది పోరాట నిర్వహణ ఆయుధ నియంత్రణ వ్యవస్థకి ఆ సమాచారాన్ని ఇస్తుంది. అయితే ఈ సమాచారాన్ని యూజ్ చేసుకుని ఏ దిశలో వస్తోంది ఏంటి అన్నట్టుగా గమనించి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిసైల్ లాంచర్ అన్నటువంటిది ఇక్కడ ఒక మిసైల్ని లాంచ్ చేయటం జరుగుతుంది. అది వేరే భూభాగం నుంచి వచ్చేటటువంటి రాకెట్లు, మోటార్లు, శతగ్ని గుళ్ళు, డ్రోన్లు ఇలాంటి వాటన్నింటినీ 70 కిలోమీటర్ల పరిధిలోపే అడ్డుకొని దాన్ని గాల్లోనే నాశనం చేయటం జరుగుతుంది. దాన్ని కింద అన్హాబిటేటెడ్ ప్రదేశంలో దాన్ని పడవేస్తారు. అంటే దాని శిథిలాలు అన్హాబిటేటెడ్ ప్రదేశంలో పడేలాగా చూస్తారు. చూడండి, దీని పనితీరు ఎలా ఉంటుంది అంటే ఇజ్రాయెల్ వైపు ఏదైనా రాకెట్లు కానీ వైమానిక దాడులు అనేవి జరిగినప్పుడు ఈ డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ రాడార్ గుర్తిస్తుంది. దాని తర్వాత ఇది బ్యాటిల్ మేనేజ్మెంట్ అండ్ వెపన్స్ కంట్రోల్ వ్యవస్థకి సమాచారం ఇస్తుంది. అక్కడి నుంచి మిసైల్ లాంచర్కి సమాచారం వెళ్తుంది. దాంతో అవి యాక్టివేట్ అయ్యి ఇజ్రాయెల్ వైపు వచ్చే రాకెట్లని గాల్లోనే అడ్డుకొని వాటిని పేల్చేస్తుంది. అయితే ఈ సిస్టమ్ని రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ అన్నటువంటిది తయారు చేస్తుంది. దీన్ని డిఫెన్స్ మిసైల్ బ్యాటరీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇజ్రాయెల్లో ఇలాంటి 7 రక్షణ క్షిపణి బ్యాటరీలు అనేవి ఏర్పాటు చేశారు. ప్రతి బ్యాటరీకి ఇంటర్సెప్ట్ మిసైల్ సామర్థ్యం అనేది ఉంటుంది. అయితే ఈ రక్షణ వ్యవస్థ అనేది అన్ని రకాల వాతావరణాల్లో కూడా పనిచేయగలదు. చూడండి, ఇది వైర్లెస్ కనెక్షన్ ద్వారా నిర్వహించబడుతుంది. అయితే ఇక్కడ చెప్పాం రాడార్ యూనిట్ అన్నటువంటిది, క్షిపణి నియంత్రణ యూనిట్ అన్నటువంటిది, చాలా లాంచర్లు ఇందులో ఉంటాయి. అయితే ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇప్పుడు ఎదుర్కొంటూ హమాస్ మిలిటెంట్లు మనం చూస్తే ఒకేసారి దాదాపు 5,000 రాకెట్లు ప్రయోగించడం జరిగింది. సాల్వో రాకెట్ అటాక్ అంటాం, ఒకేసారి ఎక్కువ రాకెట్లను ప్రయోగించటం, అది కూడా తక్కువ సమయంలోనే ఎక్కువ రాకెట్లను ప్రయోగించటం, దీన్నే సాల్వో రాకెట్ అటాక్ అంటాము. దీంతో ఐరన్ డోమ్ సిస్టమ్ని దాటుకొని ఐరన్ డోమ్ సిస్టమ్ అన్నటువంటిది ఎన్ని ఇలాంటి రాకెట్లను అడ్డుకుంటుందండి? 7 ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో వీటిని అడ్డుకునేటటువంటి 20 క్షిపణులు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు హమాస్ ఏమో వేల సంఖ్యలో ఇలాంటి క్షిపణులను ప్రయోగించారు. దాంతో ఎక్కువ వాటిని ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ అన్నటువంటిది అడ్డుకోలేకపోయింది. మనం చూస్తే చూడండి, 20 నిమిషాల వ్యవధిలోనే 5,000 రాకెట్లని ప్రయోగించారు. అందుకే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ని దాటి వెళ్లటంలో హమాస్ సక్సెస్ అయ్యారు. అయితే కొంతవరకు ఈ రాకెట్లను ఆపగలిగినా కొన్నింటిని మాత్రం ఆపలేకపోయింది.
అయితే ఇక్కడ ఒక కంచెని ఏర్పాటు చేసింది ఇజ్రాయెల్. ఏంటి ఈ కంచె అంటే, ఇజ్రాయెల్కి గాజాకి చాలా సరిహద్దు అనేది ఉంది. అయితే కొంతమంది హమాస్ మిలిటెంట్లు ఏం చేస్తున్నారు, సొరంగాలు తవ్వి సరిహద్దుల్లో ఉండేటటువంటి ఇజ్రాయెల్ సైనిక శిబిరాల కిందకెళ్ళి అక్కడ బాంబులు పెట్టి వాళ్ళని విధ్వంసం చేస్తూ ఉన్నారు. అలాంటి నేపథ్యంలో ఇటు నేలపైన ఇటు సొరంగాల ద్వారా ఎదురవుతున్నటువంటి ముప్పును తిప్పికొట్టడానికి ఇజ్రాయెల్ సరిహద్దు రక్షణ కోసం కాంక్రీట్ ఇనుప కంచెని ఏర్పాటు చేయాలి అన్నటువంటి నిర్ణయానికి వచ్చింది. దానికి సంబంధించి మొత్తం 3 ఏళ్ల పాటు కష్టపడి 2021లో ఒక హైటెక్ ఇనుప కంచెని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ప్రాజెక్ట్కి 110 కోట్ల అమెరికన్ డాలర్లు అనేవి ఖర్చయ్యాయి. దీనికోసం 1200 మంది కార్మికులు పనిచేశారు. చూడండి, 3.3 లక్షల ట్రక్కుల లోడుల్లో ఇసుక శిలల్ని తొలగించాల్సి వచ్చింది. 20 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ని ఇందులో వాడారు. అయితే దీనికి కింద రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అనేది ఉంటుంది. అంటే నేలలో ఉన్నటువంటి సొరంగాల్ని గుర్తించటానికి ఇందులో సెన్సార్లని ఏర్పాటు చేశారు. ఈ కాంక్రీట్కి పైన 6 మీటర్ల ఉక్కు కంచెని ఏర్పాటు చేయటం జరిగింది. అందులో కూడా రాడార్లతో కూడినటువంటి నెట్వర్క్, నిఘా సెన్సార్లు, రిమోట్ కంట్రోల్తో పనిచేసే ఆయుధాలు ఇలాంటివన్నింటినీ ఉంచారు. అయితే ఈ కంచె 65 కిలోమీటర్ల వరకు ఉంది. అంటే ఉపరితలంపైనే కాకుండా ఇది నేల లోపల కూడా ఈ కంచె అనేటటువంటిది ఉంటుంది. సముద్రంలోకి కూడా ఇది కొంత దూరం వరకు విస్తరించింది. అంటే దీనివల్ల ఎవరైనా సముద్రం కింద నుంచి కూడా సొరంగాల్ని తవ్వకుండా చూడాలన్నట్టుగా ఇజ్రాయిల్ ఈ ఆలోచనని చేసింది. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా సరిహద్దు వెంట చాలా కమాండ్ కంట్రోల్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అంటే సరిహద్దుల దగ్గర పరిస్థితి ఎలా ఉంది అన్నట్టుగా ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి. అయితే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇజ్రాయెల్ చాలా గోప్యంగా ఉంచుతుంది. మరి మనం చూస్తే ఇజ్రాయెల్ అన్నటువంటిది రీసెంట్గా హమాస్ని ఎక్కువగా పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి హెజ్బొల్లా, ఇరాన్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. దాంతో హమాస్ నుంచి ఎక్కువగా ముప్పు అనేటటువంటిది ఉండదులే అన్నట్టుగా అనుకుంది. అంటే ఇక్కడ పటిష్టమైనటువంటి ఒక కంచెని నిర్మించినప్పటికీ కూడా దాని దగ్గర సరిపడినటువంటి బలగాల్ని మోహరించలేదు. కానీ ఇప్పుడేమైంది, ఈ కంచెని ధ్వంసం చేసుకొని హమాస్ మిలిటెంట్లు దాడులకు దిగారు. మనం చూస్తే ఇది ఈ ఇజ్రాయెల్కి సంబంధించి పర్ల్ హార్బర్ తరహా ఘటనగా చెప్తున్నారు. పర్ల్ హార్బర్ ఘటన ఏంటి, 1941లో హవాయిలో ఉన్నటువంటి పర్ల్ హార్బర్లో అమెరికాకి సంబంధించినటువంటి నౌకాదళ స్థావరం మీద జపాన్ ఎయిర్ ఫోర్స్ విపరీతమైనటువంటి దాడుల్ని చేసింది. అప్పుడు అమెరికా అప్రమత్తంగా లేదు. ఆ సమయంలో ఎంతో నష్టం అనేది వాటిల్లింది. ఇప్పుడు ఇజ్రాయెల్కి కూడా హమాస్ విషయంలో అంతకన్నా ఎక్కువ నష్టమే వాటిల్లుతోంది అన్నట్టుగా దీన్ని ఈ పర్ల్ హార్బర్ తరహా ఘటనతో పోలుస్తూ ఉన్నారు. ఇది ఐరన్ డోమ్ సిస్టమ్కి సంబంధించి, అలాగే స్మార్ట్ ఐరన్ కంచెకి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.